నాగార్జున సాగర్ లాంచ్ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఉదయం 10:30 11:30 మరియు మధ్యాహ్నం 1:30 వరకు ఆ సమయాలలో లాంచ్లు బయలుదేరుతాయి అన్నమాట. అక్కడ 4 లేదా 4:30 5 వరకు అక్కడ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ రావచ్చు. అయితే లాంచ్ స్టేషన్లో మనం ఉన్నాము. లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున సాగర్ కొండకు వెళ్దామని వచ్చాము. ఈ లాంచ్ స్టేషన్లో గిఫ్ట్ ఆర్టికల్ షాప్ కూడా ఉంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము ఒక క్యాప్ కొన్నాము, అది లాస్ట్లో ఉంటుంది చూడండి. టికెట్ పెద్దవాళ్ళకి 200 రూపాయలు, చిన్నపిల్లలకైతే 150 రూపాయలండి. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు లోపల పిల్లలకి 150 రూపాయలు మాత్రమే, పెద్దవాళ్ళకి 200 రూపాయలు. చూడండి పాత బోర్డులు ఎట్లా ఉన్నాయో, పాడైపోయినాయి పాత బోర్డులు ఇవి. ఆ లోపల కింద నీళ్ళల్లో ఉంటాయి మంచి బోర్డులు. సో ఆ బోర్డ్స్లో నుంచి మనం వెళ్ళొచ్చు. నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్లో మనం ఉన్నాము. ఇది లాంచ్ స్టేషన్ నాగార్జున కొండకు వెళ్తుంది. ఇదిగోండి ఆ పక్కనే ఉన్నది డ్యామ్. అలా ప్రయాణమై సుమారుగా 1 గంట ప్రయాణం ఉంటుంది నాగార్జున కొండకి. సో ఇప్పుడు లాంచ్ స్టేషన్ కాడ ఎక్కడ ఉన్నాం. చూడండి ఇదే సాగరు. సాగర్లో లాంచ్లు ఉంటాయి. మరి సాగర్లో లాంచ్ ఎక్కాలంటే 200 కట్టాలి నువ్వు. ఇక పిల్లలకి అయితే 150 రూపాయలు. ఎంత తేడా, 50 రూపాయలు ఎందుకు? అదే మన పిల్లకాలంలో హ్యాపీగా బూట్లు వేసుకొని గంగిరెద్దుల దిగక ఎంత చక్కగా కూర్చోవచ్చు. కానీ అదే ఇదే బాగుంటుందండి. లాంచ్ పైనుండి దూకితే ఉంటుంది, ఉంటుంది సాగర్లో. అలా ఈత కొట్టి పైకి రావచ్చు, ఇద్దరు మాట దగ్గర దూరం ఉంటే అట్ట ఏంటి ఆన్ చేస్తున్నా, మీ సంగతి ఏంటి చెప్పండి. సరే, ఈ యొక్క రేట్ బ్యాంకులో నాగార్జున సాగర్ రేట్ బ్యాంకులో ఎలా జరిగింది? ఒక నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లాంచ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. బాయ్స్ ఓకే, యూట్యూబ్లో నాగార్జున సాగర్ మెట్లు లాంచ్ స్టేషన్. ఇక్కడ ఎన్ఎస్ చంద్రు బ్రదర్ లాంచ్ కోసం వెయిటింగ్. ఎక్కడికి? కొండకి. అక్కడ పద్మాస దీపం అని ఒకటి ఉంటుంది. ఆ దీవిలో పోయినాక అన్ని శిల్పాలు, విగ్రహాలు అన్నీ, పురాతన శిల్పాలన్నీ ఉన్నాయి. ఇక్కడే కాదు బ్రదర్, ఇక్కడ కాదు, అవతల ఉంది న్యూస్ అని. దాని పేరు నాకు న్యూస్ జరిగింది, మ్యూజియంలో పెట్టారు. నాగార్జున కొండకు వెళ్దామని వచ్చాము, కానీ ఈరోజు సెలవు ఉందంట, అందుకని మేము వెళ్ళలేకపోయాము. అక్కడ చూడండి బ్రహ్మాండంగా ఉంది. అది పట్టుకొచ్చింది. ఇదిగో ఇప్పుడు చూడు, బాగుందా? ఇంకా ఉంది. అబ్బా ఏదొచ్చింది. అవతల ఉన్న మనిషి కూడా మనకి దిగి కానీ దగ్గరకు వస్తుంది. కిలోమీటర్ దూరం కూడా లాగుతుంది. ఇంకా ఇంత క్లారిటీ వచ్చిందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎవరిది? నాదే. అవతల పక్క అన్న అసలు ఏం కానట్లేదన్న. ఇది పట్టుకున్నా, మొబైల్ పట్టుకున్నా. అది ఇప్పుడు మాట్లాడు. అవతల పక్క తెలంగాణ, ఇటు పక్క ఆంధ్రాను. అవతల తెలంగాణ, యువతల ఆంధ్ర. చెప్పు. అయితే ఈరోజు మేము సాగర్ వచ్చాం.
మేము పెట్టలు కొట్టాలి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతా, మీకు మరీ దండం పెడతానా. ఒక సబ్స్క్రైబ్ చేయండి. మా దుంప తెంచుతుండి ఈయన, ప్రతి దానికి వీడియో చేస్తుండే మా మగాలు పెట్టి.